మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఆ మలబార్ జ్యువెలరీలోకి తీసుకెళ్ళి, ఇదిగో నువ్వు 20 రోజుల్లో చచ్చిపోతావంట, నీకు కావాల్సినవి కొనుక్కో అన్నాడు అనుకోండి. మీరు ఎన్ని కొంటారో? నవ్వారుగా మీరు, కానీ అప్పుడైతే ఏడుస్తారు. ఇప్పుడైతే నవ్వారు కానీ అప్పుడైతే ఏడుస్తారు. ఇదే సిచ్యువేషన్ నిజమైతే మీరు కూర్చుని వల ఏడుస్తారు. ఏం చేయలేం. నువ్వు ఏడోకో, ఎప్పటి నుంచో అడుగుతున్నావు డైమండ్ చెవులు పెట్టుకో, కొనుక్కో, అదిగో క్రెడిట్ కార్డు, అదిగో క్యాష్ కూడా 2 లక్షలు ఉన్నాయి, కొనుక్కో అన్నాడు. కావాలా మీకు? సరే, అటు నుంచి అటు సిఎంఆర్కో కేఎల్ఎంకో తీసుకెళ్ళి నీకు ఏ రేట్లో కావాలంటే కొనుక్కో, ఆ రేట్లో సంతోషం వేస్తుందా? అక్కడి నుంచి అభిరుచికో తీసుకెళ్ళి, చంద్రిక బిర్యానీ పాయింట్కో తీసుకెళ్ళి, కేఎఫ్సీకో తీసుకెళ్ళి మొత్తం నేర్పించాడు అనుకోండి, సంతోషం కలుగుతుందా? కలగదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు లైఫ్ అంధకారంగా మారిపోయింది. నేను ఎన్ని రోజుల్లో చచ్చిపోతున్నాను? 15 రోజుల్లో నువ్వు చచ్చిపోతున్నావు అని తెలిసిన మరుక్షణం నుంచి నీ జీవితంలో నీకేది ఉండదు. అక్కడి నుంచి ఇంత అన్నం తినే ఆమె ఇంత అన్నం తింటదు. ఈ 15 రోజుల్లో ఎంజాయ్ చేసేద్దామని అనిపిస్తుందా ఎవరికైనా? లేకపోతే చీకట్లో గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటారా? ఈ రెండింటిలో ఏది చెప్తుంది? ఏడుస్తూనే కూర్చుంటారు. ఎంజాయ్ ఎవడో చేయడు. నాకు 15 రోజులు నువ్వు చచ్చిపోతావు అంటే ఏ వ్యక్తి ఎంజాయ్ చేయడు, ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళకి కావాల్సింది బంగారమో, వెండో, చీరలో, తిండో కాదు, స్వస్థత. అది లేనప్పుడు ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంది, ఒక్కొక్కరికి ఒక వేదన ఉంది, ఒక్కొక్కరికి ఒక కన్నీరు ఉంది. ఏమీ ఉండదు. ఆ టైంలో ఎంత గలిబిలైపోతుందో మనసుకి, అలాగే దేవుని సన్నిధి లేని వాడి మనసు కూడా ఎలా ఉంటుంది? ఆ 15 రోజుల్లో చచ్చిపోయేవాడికి ఎంత కంగారు ఉంటుందో వీడిలో కూడా అదే దురాత్మ పనిచేస్తూ ఉంటుంది. అప్పులోళ్ళు తరిమేస్తుంటే పరుగులు పెడతాం చూసారా, అదే టెన్షను దురాత్మ పట్టిన వాడికి, పాపం చేసిన వాడికి ఉంటుంది. ఎలాగైతే మనం ఒక దొంగతనం చేసి ఎవరికి తెలియకుండా పోలీసు వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయిన తర్వాత వీడు అని తెలిసిపోతుందని ఇంకో గంటలో తెలిసినప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో, అలాంటి టెన్షనే పాపం చేసిన ప్రతి వాడికి ఉంటుంది. అలాంటి టెన్షనే ఉంటుంది. అప్పుడు ఏం కావాలనిపిస్తుంది చెప్పండి? అంటే ఏం కావాలనిపిస్తుంది? ఏమి కావాలనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్? ఈ సమస్యలో నుండి ఎలాగోలాగా బయటపడితే అంతే చాలు, సమాధానం కరువైనది. సమాధానం కరువైపోయింది. నాకు ఇప్పుడు ఏమి ఇచ్చినా సంతోషం లేదు. నాకు ఇప్పుడు ఏం కావాలి? ముందు సమాధానం. ఎక్కడికైనా పోతానరా బాబు అంటారు కొంతమంది. 4 రోజులు 10 రోజులు టెన్షన్ పడిన తర్వాత ఏమంటారు సార్? ఎక్కడికైనా దూరంగా పోయి ఒక వారం రోజులు ఎక్కడ, పిచ్చిదానా పిచ్చోడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనసులో ప్రశాంతత లేకుండా నీకు ఏది ప్రశాంతత ఇస్తుందండి? ఇస్తుంది చెప్పండి. మీరు ప్రశాంతంగా ఉంటే ఇంట్లో తలుపు వేసుకుని లైవ్ చూస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది.
అంటే ప్రశాంతత మనసుకి ఆధారపడి ఉంది. నువ్వు పలానా చోటకి వెళ్తే ప్రశాంతత ఏర్పడుతుందా? ఇంకా ప్రశాంతత రాకపోగా ఈ ప్రమాదం వస్తుంది మనకి. అటు చూసేటప్పటికి వేరు వేరు ఆలోచనలు, థాట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సమాధానం ఉందా యోధాకి? లేదు సమాధానం. గలిబిలైపోతున్నాడు. అసలు ఇప్పుడు ఇతనికి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? యోధాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పాలి. ఏంటి యోధాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అతను ఎవరైనా కొడతారా? అన్న కైపులు ఎవరికి సపోర్ట్? ఇప్పుడు రోమీలు ఎవరికి సపోర్టు? ఈ దొంగ యూదులందరూ ఎవరికి సపోర్టు? అధికారులందరూ ఎవరికి సపోర్టు? ఇప్పుడు పక్కన ఉన్న సైనికులు ఎవరికి సపోర్టు? మరి మనశ్శాంతి ఎందుకు లేదు నీకు? చేతిలో డబ్బులు 30 వెండి నాణ్యాలు ఉన్నది ఎవరి చేతిలో? నీ చేతిలోనే. మరి నీకు మనశ్శాంతి ఎందుకు లేదు? అది మాట కథ. పాపం చేసేదాకా తెలియదు స్టోరీ. పాపం చేసిన తర్వాత అదే పోతుంది. 30 కాదు, తిరిగి నేను 300 ఇస్తాను, నాకు ఆ సమాధానం అంటే ఎవడెవలేడు. ఒక్కసారి సమాధానం పోగొట్టుకుంటే నీకు ఒక 1000 ఇస్తాను, మళ్ళీ రాదు. అది సమాధానం అంటే. యేసయ్య శిష్యుల మధ్యలో నిలబడి సమాధానము కలుగునుగాక అని మరలా చెప్తును, సమాధానము కలుగునుగాక. లోకమిచ్చేటట్లు కాదు, నా సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో ఉన్నటువంటిది ఆ సమాధానం. భలే ఉంటుంది ఆ సమాధానం. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా బాగుంటుందండి, చెప్పలేను ఆ సమాధానం. అది పొందిన మనకే తప్ప ఇక ఎవడికి తెలీదు. ఆడి భార్య, ఆడి పిల్లలు, ఆడి కుటుంబం, ఆడి జీవితం ఇందులోనే ఉంటుంది. ఆడి అదంతా అక్కర్లేని పనికిరమాలని చెత్త చెదారం ఉండదు ఈ జీవితంలో. వాళ్ళని చూసే, వీళ్ళని చూసే, వాళ్ళ ఇంట్లో దూరే, ఈ ఇంట్లో దూరే, ఈ దరిద్రాలు ఏముండవు వీడికి. అంత ప్రశాంతంగా ఉంటుంది. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి. ఆడి చెంచా పట్టుకొచ్చాయి, ఈడి బంగారం పట్టుకొచ్చాయి, ఆడి గొలుసు పట్టుకెళ్ళిపోవా, ఏముండవు. ప్రశాంతంగా ఉంటుంది. లోకం ఇచ్చినట్లు కాదు, నా సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను. లోకం ఇచ్చినట్లు కాదు, నా సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు కదా. ఈ 12 మందిలో ఎవడు వణికిపోతున్నాడో? ఎవడు కంగారు పడిపోతున్నాడో? ఎవడికి శాంతి లేదు? ఎవడికి సమాధానం లేదు? ఎవడు రోడ్లంటే పరిగెడుతున్నాడో? ఏం చేశాడు లాస్ట్కి? ఏం చేశాడండి? చదువుదాం అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఏం చేశాడు ఆయన. ఈయన వెండి నాణాలు తీసుకున్నాడు. పదిహేడవ వాక్యం. ఈ యోధ ఏం చేశాడు? ద్రోహము వల్ల వాటర్ అడుగుతున్నాను నేను. ఈ యోధ ఏం చేశాడంట? చదువుదాం. మొత్తం పేగులన్నీ బయటకు వచ్చినాయంట. ఏం చేసావు నువ్వు? పెద్ద ఊరేసుకున్నాడు. అంటే ఏమైందా పాప? మనశ్శాంతి ఏమైపోయింది? మనశ్శాంతి లేదు. డబ్బులున్నాయి, సపోర్ట్. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడ్డాడు అనుకోండి, సపోర్ట్ ఎవరికి అనుకుంటారా? ఈయనకే సపోర్టు. రేపొద్దున ఏదైనా పెద్ద గొడవలు వచ్చినాయి అనుకోండి, సపోర్ట్ ఎవరికి చేస్తారా? ఎంత మంచి పని చేశాడో, అసలు మేము అందరం పట్టుకోలేకపోయాం, యోధయ్యే కదా అనుకుని రేపొద్దున రాజకీయంగా ఇతనికి మంచి ఫ్యూచర్ కూడా ఉంది. కానీ ఏం లేదు, సమాధానం కరువు అయ్యేను. సమాధానం పోయింది. నేను అంటాను, నీ జీవితంలో బంగారం పోగొట్టేసుకో, బంగారం పోగొట్టేసుకో, మళ్ళీ కొనుక్కోవచ్చు. సమాధానం పోగొట్టుకోకు.
నేను 1, 2, 3 సార్లు ఆర్గ్యుమెంట్ చేస్తాను దేని గురించైనా. 4వ సారి ఆర్గ్యుమెంట్ చేయను. నీదో నాదో ఏదో మాట మీద వెళ్ళిపోదాం. నీ మాట మీదో నా మాట మీద వెళ్ళిపోదాం. ఒక 4 సార్లు చేస్తాను. నాకు బాగా గుర్తుంటుంది. మా యోసేపు నాకు ఒక 10,000 కొట్టాడు. అన్నయ్య ఇవ్వలేదు అన్నయ్య అన్నాడు. యోసేపు ఇచ్చాను గుర్తుపెట్టుకో అన్నాను మొదటిసారి. లేదన్నయ్య నీకు బాగా గుర్తుంది, నువ్వు కొట్టింది అది కాదు వేరేగా అన్నాడు. రెండోసారి ఒకసారి నేను ఫోన్ పంపుతాను చూడోసారి, అన్న ఇది అది కాదు అన్నయ్య అన్నాడు. మూడోసారి నేను నమ్మించడానికి ఇంకొకసారి చెప్తాను. ఇంకా 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 మన మధ్యలో డిస్కషన్ వద్దు. ఏం పోద్ది? కొంతమంది దాన్ని లాక్కొని పీక్కొని పెద్ద పేషెంట్ ఉంటే ఇంకేం మనం ఏం చేయగలం? ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కాదు కావాల్సింది, సమాధానం. నాకు తేల్చాలి ఇడ్లీ కోసం అంటే, నాకు 3 ఇడ్లీ వేసారు ఏంటి తేల్చండి అంటే, నువ్వు ఇడ్లీ తినవు సమాధానం రాదు. ఒక్కొక్క ఆడ మనిషి ఉంటుంది, మరి వాళ్ళ సైకోలు అనుకుంటాను నేను. తేల్చండి ఈ విషయం అంటే ఏమీ అవదు పని. నువ్వు ఎందుకు అన్నావు అనేసాడు కదా, తిట్టాడు కదా 4 తిట్లు. మళ్ళీ ఎందుకు అన్నాడంటే ఏం చెప్తాడు? ఆయన కూడా అన్ని మాటలన్నీ అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఏం చెప్తావు? నాకు తేలాలి సమయం. 1, 2, 3, 4 సార్లు వదిలే, లేకపోతే సమాధానం పోతుంది. ఇంక మనశ్శాంతి లేనప్పుడు ఎందుకు? గొడవలో గెలుస్తాం కానీ మానసికంగా గెలవలేం. వీడు ఈ యోధ ఎలాగా? ద్రోహము వలన. నేనేమన్నాను? నమ్మక ద్రోహం అన్నాను. ఈ యోధాని గురించి ఏమన్నా సరే, ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. అతని పేగులన్నీ. అసలు ఏం ప్లానింగ్? యోధ ప్లాన్ వర్కౌట్ అయిందా అవలేదా? 100% అయింది. ఆయన ఏం చేయాలనుకున్నాడో, ఎలా అప్పగించాలనుకున్నాడో, ఎలా గెస్సేమన్లోకి తీసుకెళ్లాలనుకో, ఎలా ముద్దు పెట్టుకోవాలనుకున్నాడో, ఎలా డబ్బులు తెచ్చుకోవాలో అన్నీ వర్కౌట్ అయినాయి. మరి ఎందుకు చచ్చిపోయాడు యోధ? సమాధానం కరువు అయిపోయింది. ఏం కరువు అయింది? సమాధానం కరువు అయిపోయింది. జాగ్రత్తగా ఆలోచించండి. దావీదుకి ఇది అర్థమైపోయింది. సింహాసనంలో కూర్చున్న దావీదుకి నాకు అర్థమైపోయింది. నాట్యం చేసేవాళ్ళు ఉన్నా, పానీయాలు అందించేవాళ్ళు ఉన్నా, మంచి మంచి ఫుడ్ తీసుకొచ్చేవాళ్ళు ఉన్నా, ఏమి లేదు, సమాధానము లేదు. అందుకే అన్నాడు ఇక్కడ, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము. నా అంతరంగములో స్థిరత్వం లేదు ప్రభా, చంచలత్వం. ఇటు కూర్చొని అటు కూర్చొని అటు తిరిగి ఎడి తిరిగి ఎడి తిరిగి ఎడి తిరిగి ఎడి తిరిగి స్థిమితం లేదు పాపం. నాకు స్థిరంగా లేదు మనసు. కాసేపు ఏమో చచ్చిపోవాలనిపిస్తుంది, కాసేపు ఏమో ఎక్కడికో పారిపోవాలనిపిస్తుంది. ఈ గలిబిలి ఇది టీనేజ్ వాళ్ళకు ఉంటుంది ఎక్కువ. ఈ ఈ ఈ కంప్లైంట్ ఎవరికి ఉంటుందంటే టీనేజ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఉద్రేకాలు ఎక్కువ పడిపోతుంటారు. ఏదో చేసేద్దాం, ఏదో చెందేద్దాం, ఏదో బేబత్యం చేసేసుకొని మా బతుకంతా పెండ చేసేసుకొని ఆ తర్వాత అటు ఇటు ఇటు అటు ఇటు 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 గలిబిలి అయిపోతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. చాలా పాడైపోయే సమయం ఇదే. దేవుడు మిమ్మల్ని పట్టుకోవడం మీరు చాలా ధన్యులు అనుకుంటాం. మీ పిల్లల్ని పట్టుకోవడం చాలా గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నా మనస్సులో నూతనంగా అది మళ్ళీ పుట్టించు ప్రభా. స్థిరత్వం లేదు ప్రభా.
ప్రశాంతంగా ఉండేవాడిని ప్రభా, నా ప్రశాంతత నేనే పోగొట్టేసుకున్నాను చేతులారా. నాకు చాలా దీవెనకరంగా ఉండేది నా జీవితం, నేనే పోగొట్టేసుకున్నాను. నీ ఎదుటికి వచ్చి నిలబడిన తర్వాత నా సాక్షి జీవితం ఎంత మధురాతి మధురంగా ఉండేదో నేనే పోగొట్టేసుకున్నాను ప్రభా. నా బ్రతుకు ఒక స్థిరత లేదు, అస్థిరత ఏర్పడిపోయింది. అది నా బ్రతుకు వచ్చేసింది ప్రభా. నాకు అర్థమైపోతుంది, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసేస్తున్నావని నాకు అర్థమైపోతుంది. ఆయన ఆల్రెడీ చెప్పాడు మాట, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. బాబు నీకు దండం పెడతానయ్యా, నాకు మళ్ళీ ఇవి ఇంత పశ్చాత్తాపం, ఇంత ప్రార్థన, ఇంత భారమైన అనుభవం మన జీవితాల్లో మనకు వస్తే మనం దేవుని కనికరాన్ని వెంటనే పొందుతామండి. సులభన్ అంటాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దిల్లడట. ఏం చేయాలంట? దాచిపెట్టుకుంటాడంట. నేనంత నీతిమంతుడు. ఒక్కొక్కళ్ళు ఉన్నారంటే ఏం చేస్తారు తెలుసండి, ఆడు దొరికిపోయాడు అనుకోండి, ఇంకో నలుగురిని లాగేయాలి. వీడు ఆ నలుగురిని లాగెత్తే కానీ ఆడికి మనసు ఎంత ఉండదు. మొత్తం పెంట అయిపోవాలి, రచ్చ అయిపోవాలి, కంపు అయిపోవాలి. అది పశ్చాత్తాపం ఎందుకు అవుతుందరా? అయ్యో నేను పాపం చేశాను కదా, నేను ఇంత దుశ్చర్య చేయకూడదు కదా, నా జీవితం ఇంత దారుణంగా ఉండకూడదు కదా అనుకోరు. ఇది మొత్తం పెంట చేసేయాలి. ఆనందం. మనుషుల దృష్టిలో మనం గెలవచ్చు కానీ దేవుని దృష్టిలో గెలవలేము. ఘోరమైన పాపం అది, ఘోరమైన పాపం అది. దేవుని దృష్టిలో అది ఘోరమైన పాపం. ఎంత ఆనందమో వాళ్ళకి. పశ్చాత్తాపట్లేదు వాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి వ్యభిచార స్త్రీని తీసుకొస్తే, మీలో ఎవరు పాపం లేదో మొదట ఏంటంటే అందరూ వేసి ఎత్తకి ప్రయత్నం చేశారు. అక్కడ ఒక్కడు కూడా రాయేసి కొట్టలేపాడు. అంటే ఈ అందరూ అదే ముష్టి బతుకు. కానీ అందరూ తరిమిన వాళ్ళే, అందరూ రాళ్ళు ఎత్తిన వాళ్ళే, అందరూ చంపడానికి చూసిన వాళ్ళే. యేసు ప్రభు ఉన్నది కాబట్టి అక్కడ బతికిపోయింది. కానీ లేకపోతే ఆవిడ బతికేంటి, కుక్కల చింపిన విస్తరి. బహుశా దేవుడు ఎంత అసహ్యపడి ఉంటాడో వాళ్ళని. నాకు మరలా పుట్టించు ప్రభా. ఈ పంచాయతీ ఏం చేయట్లేదు దావీదు. ప్రభువా మరి యోసేపు ఎలాంటోడు ప్రభా, దానియేలు గడు ఎలాంటోడు ప్రభా. నీ పేరేంట, నీ పేరు తేజ ఎలాంటోడు ప్రభా. ముందు వాళ్ళ గురించి తేల్చు. అసలు రాజు ఎలా అంటాడు ఒకసారి తేల్చిన ఆయన. దావీదు ఎలా ఉంటాడు తేల్చి, అభిషేక్ ఎలా అంటాడు తేల్చి, ఆ బ్లెస్సన్ గడ యూనివర్స్ గడ ఎలా అంటాడు తేల్చండి ఆయన. ముందు అది తేల్చు. మనకి ఎంత ఆనందమో. వీళ్ళందరినీ తేల్చి అప్పుడు నా దగ్గరికి రా ప్రభా అంటాడు. నీ పర్మనెంట్ పియ్య అనుకుంటున్నావేంటి ఆయన? వాళ్ళందరినీ తేల్చుకొచ్చి నువ్వు ఎవడో చెప్తావో ఆడు చెప్పి దానికి ముందు వీళ్ళందరూ గొడవ తేల్చి అప్పుడు నా దగ్గరికి రా అంటున్నాడు. దేవుడు ఏమంటాడు తెలుసా, ముందు నీతోనే మొదలు పెడతాను, ఆ తర్వాత వాళ్ళందరి సంగతి చూస్తారంట. ముందు కథ నీతోనే మొదలవుద్ది. నువ్వెవడో నాకు చెప్తాకి ఈ పంచాయతీ ఏం లేదు దావీదుకి. ఏమన్నా ఉందా పంచాయతీ? ఈ దరిద్ర పంచాయతీ ఏం లేదు. ఏడుస్తున్నాడు అంతే. ఇదే పశ్చాత్తాపం వల్ల దావీదు బతికి పట్టకట్టాడు. ఒకవేళ అదే పశ్చాత్తాపం కనుక మనకు లేకపోతే మనల్ని ఎవడో తప్పించలేడు. ఆ పశ్చాత్తాపం మనసు వస్తే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. అయ్యో నా బ్రతుకు ఇలాంటిది కదా, నా జీవితం ఇలాంటిది కదా, నేను ఇలాంటి బతికాను కదా, నేను ఎంత పాపిష్టి కార్యం చేశాను కదా, నన్ను ప్రభు క్షమించాలి అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమాలే అనుభవం మనకు వచ్చినప్పుడే దేవుని క్షమాపణ మనం పొందుకుంటాం. లేకుండా ఉంటే కనుక
మన జీవితాలు అర్థం పర్థం లేని బ్రతుకులోకి వెళ్ళిపోతాయండి. దేవుడు క్షమించకుండా ఏమీ జరగదు. క్షమించకుండా ఏమీ జరగదు. దేవుడు కనికరం చూపించాలి. మనుషులు క్షమాపణ వేరు, దేవుడి క్షమాపణ వేరు. మనం ఏమనుకుంటామంటే మనతో అందరూ కలిసిపోయి తిరుగుతుంటే మనుషులు అందరూ మనల్ని క్షమించారండి. కానీ వెనకాల నేను ఏదో టైం వచ్చినప్పుడు ఆడేం వదలడు. నేను అవసరం ఆ సందర్భం వస్తే కనుక నిన్ను ఆడేం వదలడు. నీ మొత్తం చిన్నప్పుడు ఉగ్గుపాలు తాగుని చూసి అప్పుడు కానీ లాక్కొస్తాడు. కానీ మనుషుల క్షమాపణ అది మనం క్షమించారు కూడా మనం ఫీల్ అయిపోతుంటాం. కానీ దేవుని క్షమాపణ అలాంటిది కాదు. దేవుడికి అందుకే దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలి, దేవునితో కనికరము చూపించబడాలి. అది ఆయన పాదాల దగ్గర పట్టుకోవాలి, ఆయన శరణు వేడాలి. మనకది రాట్లా, మనకది రావాలి యేసునామంలో. దేవునికి స్తోత్రం. సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచు నాయన. నేనెంత దౌర్భాగ్యున్నో, నా బ్రతుకు ఎంత దౌర్భాగ్యమైందో, నన్ను దేవుడు ఎలా కనికరించాడో పాపులకి నేను చెప్తాను ప్రభువా. ఇంతకుముందు పాపం చేసిన వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తాను ఆయన. అలాంటి బతుకు కలిగిన వాళ్ళకి నేను ఏదో కొంత నా వంతుగా సాయం చేసి, ఒరే బాబు మనశ్శాంతి కోల్పోతారా, జీవితం సర్వనాశనం అయిపోద్దరా, ఒక్కసారి నీ జీవితాన్ని గనక దేవుడికి దూరం చేసుకుంటే నిన్ను కాపాడగలిగిన వాడు ప్రపంచంలో ఎవడో లేడురా అని ప్రభు పాదాలు నేను పట్టుకుంటాను అని వాళ్ళకి నేను ఒప్పిస్తాను, వాళ్ళకి నేను చెప్తాను ఆయన. నిజమే నిజమే ఆ మనస్సు దేవుడు తప్ప మరి ఎవరు ఇవ్వలేరు. ఆ మనస్సు మనకి రావాలి. వచ్చిన రోజున మనం దేవుని కనికరాన్ని ఆ రోజు పొందుకుంటాం, దేవుని కాపుదలను ఆ రోజు పొందుకుంటాం. భద్రపరుస్తాడు దేవుడు. ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆ రోజు. ఖచ్చితంగా మన పక్షంగా కృప చూపిస్తాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, ఒకడు ఇన్ని మంచి మాటలు చెప్పాడు యేసుప్రభు. ఒకడు ఒక 100 దీనారాలు అప్పున్నాడంట. ఒక 100 వాడు కేకేసి అడిగాడంట, ఏమయ్యా 100 దీనారాలు నాకు అప్పున్నావు కదా, మరి ఏంటి తీర్చా అన్నాడు. అంటే వాడు అంటాడు, నా దగ్గర డబ్బు లేవా అంటాడు. కాళ్ళ వెళ్ళబడతాడు, బతిమాలతాడు, నేనేం చేయలేనయ్యా, నా అప్పు తీర్చలేను, మీరే జాలి పడాలయ్యా, మీరే కనికరం చూపించాలయ్యా, మీరే నా ఎడల పెద్ద మనసు చేసుకోండి అయ్యా అని బతిమాలతాడట. ఆ పెద్ద మనిషి కొంచెం బాధేసి, నిజంగానే కదా ఈ సంవత్సరం పంటలన్నీ పోయినాయి, 3 సంవత్సరాల నుంచి ఏకదమ్మున నష్టపోతున్నాడు కదా, పోలే మన దగ్గర ఎంత ఉంది కదా, ఈ 100కి ఏమైందిలే అనుకుని సరే వెళ్ళిపో, సరే జాగ్రత్త చేసుకో, నేను ఇబ్బంది పెట్టలే అన్నాడు. చాలా స్తోత్రాలు చెప్పి వెళ్ళిపోయి చాలా జస్ట్ చిన్న పేమెంట్ ఇవ్వాలంట ఎవడో. వాడిని తీసుకొచ్చి చెట్టు కట్టించి కొరడాలతో కొట్టెత్తున్నాడంట. నువ్వు ఆఖరి రూపాయి ఇస్తేనే నేను విడిచిపెడతానన్నాడంట. నువ్వు ఆఖరి రూపాయి ఇచ్చేయలే, అప్పుడు నిన్ను విడిచిపెడతానన్నాడు. అప్పుడు దేవుడు ఫైల్ని రీఓపెన్ చేశాడంట. భలేగా ఉంటుంది ఆ మాట. ఫైల్ని దేవుడు ఏం చేశాడంట, ఎవడ ఫైలు, మొదటోడు ఫైలు రీఓపెన్ చేశాడు దేవుడు. ఆల్రెడీ ఆ ఫైల్ ఈజ్ క్లోజ్, కేసు కొట్టేసాడు, ఆ కేసుని ఉరి శిక్ష రద్దు చేశాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట, నేను చాలామందితో చెప్తూ ఉంటాను, మీ ఫైల్స్ మళ్ళీ రీఓపెన్ చేయించుకోకండి. అనవసరంగా అవతల వాళ్ళు దాంట్లో చేయి పెట్టి మీ ఫైల్స్ రీఓపెన్ చేయించుకోకూడదు అని చిదత అంతేనంట. దేవుడు మళ్ళీ ఫైల్ ఓపెన్ చేశాడంట. ఆయన ఒకసారి మళ్ళీ పట్టుకురండి, అదేంటి నన్ను క్షమించావు కదా, నేను నిన్ను క్షమించాను బాగానే ఉంది, మరి నువ్వు ఆయన క్షమించావా, నువ్వు అదే చేసావా, లేదు నాకు కుదరలేదు, మరి అసలు నన్ను సేమ్ ఆడే తీర్పు తీర్చాడు, అదే తీర్పు ఇడికి ఇవ్వండిరా, చెట్టు కొట్టండిరా కొరడలతో. ఆఖరి కాసు చెల్లించేదాకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చేదాకా ఈయన వదలడానికి వెళ్ళలేదు, కొడతానే ఉండండి. అలాగే కోపం వచ్చేసింది దేవుడికి.
కేసు ఏమైంది? రీఓపెన్ అయింది. మన కేసుని మనమే రీఓపెన్ చేసుకోవడం ఎందుకు? ఎదటోడు దాంట్లో చేతులెట్టి మన కేసుని మనమే రీఓపెన్ చేసుకోవడం ఎందుకు? అతని వ్యక్తిగతానికి మధ్యలో ఆధారపడి ఉంటుంది. నువ్వెందుకు ఆ కేసుని నువ్వు ఓపెన్ చేసి నీ కేసుని ఎందుకు ఓపెన్ చేయించుకోవడం దేవుని దగ్గర? ఆనందం. దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభా నాకు వేరే వాళ్ళు కొడవద్దు నాయన, నాదే నాకు కావాలి. ఎప్పుడో 2006లోనే ఎప్పుడు చేశాను, 2012లోనే ఎప్పుడు చేశాను, 13లో. మనది మనమే చూసుకోవాలి. అంటే దేవుని వాక్యం అనే అర్థం దగ్గరికి వెళ్ళి ఆ అర్థం దగ్గర మనల్ని చూసుకుంటే మన లోపాలు కనపడతాయి. కానీ షోరూంలోకి వెళ్ళి గ్లాసుల దగ్గర అద్దాల దగ్గర నిలబడ్డాం అనుకోండి, ఏం కనపడతాయి? అవతల వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తికి అవతల వ్యక్తి కనపడతారు. కానీ ఆ అర్థం కాదు మనం చూసుకొస్తే, మిర్రర్ చూసుకోవాలి మనం. ఆ అర్థం దగ్గరికి వెళ్తే ఎవరే కనపడతాయి? మనం ఎలా ఉన్నామో, మన పరిస్థితి ఏంటో, మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ లెంట్ దినాల్లో ఈ సంవత్సరం ఎన్నో వర్తమానాలు మనం విన్నాం. ఈ సంవత్సరం దావీదు వలె ఆ శాంతిని, ఆ సమాధానాన్ని సంపాదించుకునే కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. వ్యర్థమైన ప్రతిదీ మన నుంచి దూరం అయిపోవును గాక. సమ్మతి గల మనస్సు ప్రభు మనకు అనుగ్రహించును గాక. స్థిరమైన అనుభవం, రక్షణ ఆనందం మనలో ప్రభు నూతనంగా పుట్టించును గాక. అలాంటి స్థితి పరిశుద్ధాత్మ వల్ల మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తొలగిపోనివ్వకండి ప్రభా, తొలగిపోనివ్వకండి ప్రభా, జారిపోనివ్వకండి. ఆ సమ్మతి గల మనస్సు మాలోంచి పోనివ్వకండి అయ్యా. ఆ గలిబిలి మాలోకి రానివ్వకండి అయ్యా. ఆ చంచలాత్మ మాలోకి రానివ్వకండి అయ్యా. మమ్మల్ని కాపాడండి అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా, మమ్మల్ని బతికించండి అయ్యా. అపవాది వచ్చి 1 గంట పనిచేస్తున్నాడు అంతే ప్రభా, కానీ జీవితం అంతా నాశనం అయిపోతుంది ప్రభా. అపవాది వచ్చి 1 పూట పనిచేస్తున్నాడు ప్రభా, బ్రతుకంతా అంధకారం అయిపోతుంది ప్రభా. వాడు మా జీవితంలోకి వచ్చి మా సాక్ష్యాన్ని, మా బ్రతుకుని, మా స్థితిగతులను మార్చేస్తున్నాడు ప్రభా. మమ్మల్ని శోధనలోకి వెళ్లకుండా మీ ఆత్మనివ్వండి, శక్తినివ్వండి. మేము చేసిన పొరపాట్ల విషయంలో పశ్చాత్తాప ఆత్మను దయచేయండి ప్రభా. తిరుగుబాటు ఆత్మ మాలో రానివ్వకండి. అతిక్రమములు చేయువాడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయ్యో నేను పాపినని రొమ్ము కొట్టుకున్నవాడు ఆశీర్వదించబడ్డాడు, కానీ నీతిమంతుడు అనుకున్న ఎవ్వడు ఆశీర్వదించబడినట్లు పరిశుద్ధ గ్రంథంలోనే లేదు. మాకు అలాంటి స్వభావం దయచేయి. రొమ్ము కొట్టుకున్న దావీదు గుండెల నిండా దుఃఖాన్ని అయ్యా దాచుకుని ఏడుస్తున్న దావీదు తిరిగి కనికరం పొందినట్లుగా పిల్లలు కనికరం పొందగలిగే కృపను దయచేయండి ఆయన. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. పశ్చాత్తాపపు మనస్సుతో, ఆత్మతో ప్రార్థన చేయండి.